హలో మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు జగదీష్ అండి. అరుణాచలం నుంచి మాట్లాడుతున్నాను. అరుణాచలం యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి. అరుణాచలం అంటేనే యోగ భూమి, పుణ్యభూమి, కర్మరాహిత్య భూమి. ప్రపంచం మొత్తానికి కర్మరాహిత్య భూమి అన్నది అరుణాచలం మాత్రమే అన్నది గుర్తుంచుకొని మిత్రమా. అందుకోసం ఇక్కడ యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతులు, గురువులు, సాధకులు అనేవారు అడుగడుగునా ఉన్నారు. మరి ఇంతటి విశిష్టమైన ఈ ప్రదేశానికి చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారే కానీ వారు కొంత సమయం కేటాయించి మానసిక పరంగా వారు ఎదగాలని, మానసిక పరంగా ఎదగాలి అంటే కొంత సమయం కేటాయించాలి అన్నది అర్థం. అరుణాచలంలో అడిగి పెట్టిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మౌనం పాటించడం నేర్చుకోండి. చిన్న చిన్న బిడ్డలు ఉంటే వారితో మనం మాట్లాడే తీరాలి. మాట్లాడకపోతే ఎలాగండి? ఇక్కడ ప్రకృతే భగవంతుడు అంటే ఈ కొండే శివుడు అనమాట. ఈ కొండే శివుడు కాబట్టి ఈ కొండ చుట్టూ మనకు అష్టదిగ్బాలకులు అష్టలింగాలుగా వెలిశారు. అలాగే సూర్యచంద్రులు వెలిశారు. అంటే ఇక్కడ అందరూ చెప్తారు అష్టలింగాలు అంటారండి. అష్టలింగాలు కాదండి, అరుణాచలంలో ఉన్నది దశలింగాలు అన్నది గుర్తుంచుకునే. అలాగే బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం, విష్ణు ప్రతిష్ఠించిన లింగము, దాంతోపాటు శివుడే ప్రతిష్ఠించిన లింగం అరుణాచలంలో మాత్రమే ఉన్నదండి. ఇంతటి గొప్ప ప్రదేశం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు మాస్టర్. గుర్తుంచుకోండి మిత్రమా. అరుణాచలంకు రావడం అన్నది ఎంతో పుణ్యం ఉంటేనే మీరు రాగలుగుతారు. అలాగే అరుణాచలంకు మీరు పంపించండి. ఎంతమంది వచ్చినా సరే మీరు అరుణాచలంకు మనుషులకు చెప్పి, అయ్యా నీకు కష్టం ఉందా, దుఃఖం ఉందా, ప్రాబ్లమ్స్ ఉందా, రోగం ఉందా, మీరు అరుణాచలంకు వెళ్ళండి, అన్నిటి నుంచి మీరు బయటపడతారు అనేసి మీరు ధైర్యంగా నమ్మకంగా చెప్పండి. 100% సక్సెస్ అవుతుంది. అంతేగాని ఊరికే వచ్చామా, తిరిగామా, పోయామా అన్నట్టు ఉంటే సరిపోదండి. స్నేహితులతో వస్తున్నారు, మాట్లాడుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతారండి. అది కాదండి అరుణాచలం. అరుణాచలం ఆధ్యాత్మిక భూమి. అరుణాచలం ఆధ్యాత్మిక భూమి, పుణ్యభూమి, జ్ఞానభూమి. కాబట్టి ఎంత మౌనం పాటిస్తామో అంత ఫలితం ఉంటుంది. ఎంత ధ్యానం చేస్తామో అంత ఫలితం ఉంటుంది. 4200 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కొండ గిరి ప్రదక్షిణ అన్నది జరుగుతూ ఉన్నదండి. 4200 సంవత్సరాలుగా. కానీ దేవాలయం కట్టి 1000 సంవత్సరాలే అండి. కానీ మనం ఈ దేవాలయం ఇంపార్టెంట్, దేవాలయం దగ్గర నుంచే మనం స్టార్ట్ చేయాలి, దేవాలయం దగ్గరే కొబ్బరికాయ కొట్టాలి అనేసి అంటున్నారండి. మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. అరుణాచలంలో మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ క్లోజ్ చేయండి. అన్ని దేవాలయాలు చూడండి. చాలామంది చెప్తారు దేవుడు లేడు, ఎందుకు దేవాలయాలకు వెళ్తారు, వేస్ట్ అంటారు. దేవాలయంలో ఉన్నది దేవుడు ఉన్నాడా లేదు కాదు, నీలో కూడా దేవుడు ఉన్నాడు. ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఉన్నాడు. ప్రతి ప్రదేశంలోనూ అనువనువున భగవంతుడు అనేవాడు ఉన్నాడు. అర్థం చేసుకోండి మిత్రమా. భగవంతుడు లేదు కదా, భగవంతుడు ఉన్నాడు, అనువనువున ఉన్నాడు. ప్రతి ప్రపంచం మొత్తం విశ్వమంతా ఆయన వ్యాపించి ఉన్నాడు అన్నది గుర్తుంచుకోండి. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసండి. హ్యాపీగా, రిలాక్స్గా, ప్రశాంతంగా, భక్తి పార్వసత్వంతో హ్యాపీగా కూర్చోండి, ధ్యానం చేయండి, రండి, తిరగండి, గిరి ప్రదక్షిణ చేయండి. ఎంతో ఫలితం ఉంటుంది. అడుగులో అడుగు వేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయండి. ఎంతో మంది యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతులు, గురువులను మనం కంటితో చూస్తాం. కంటికి కనిపించిన వాళ్ళు కొందరంటే, కంటికి కనిపించని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకడు బీడీ తాగుతుంటాడు, ఒకటి చుట్ట తాగుతూ ఉంటాడు. వాడిని చూసి వీడేంటి సాధువు ఉంటాడు, బీడీ తాగుతున్నాడు. మనం ఎవరి గురించి ఏమి కానీ మాట్లాడకూడదు, ఏ ఆలోచన కానీ ఉండకూడదు. ఎందుకంటే మనం యోగులం. మన యోగ స్థితికి రావాలి, మనం గొప్ప స్థితికి ఎదగాలి. కష్టం, నష్టం, దుఃఖం అన్నీ మన నుంచి దూరం అయిపోతాయి మిత్రమా. మీరు రండి, 10 మందిని పంపించండి. ఇక్కడ బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం ఆది అన్నామలై, అద్భుతమైన ప్రదేశం అండి. అక్కడ ఏ గుడిలో అయినా సరే, పురాతనమైన దేవాలయాల్లో మనకు కావాల్సినంత ఎనర్జీ అనేది అక్కడ ఉంటుంది. అంటే శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. ఎంతో మంది యోగులు, మహర్షులు వారి సాధన యొక్క ఆ యొక్క ఎనర్జీస్ను అక్కడ కేంద్రీకృతమై ఉంచుతారు. ఇక్కడ 100 మంది వచ్చారనుకోండి, ఈ 100 మంది వస్తారు, 100 మంది ఎనర్జీ తీసుకుంటారు. కానీ ఇంకా మళ్ళా అది ప్రకృతితో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎంత తీసుకుంటారో దానికి 2 రీజనరేట్ అవుతూనే ఉంటుంది మిత్రమా. అందువల్లే పురాతనమైన దేవాలయాల్లో శక్తి ఉంటుంది. మనం దాన్ని తీసుకోవాలా అనే దానికోసమే రావాలి అంటారు. దేవాలయాల్లో కూర్చోవాలి అంటారు. కానీ మనం ఏం చేస్తామంటే కథలు మాట్లాడే కూర్చుంటాం. కథలు మాట్లాడేకి కాదండి.
దేవాలయంలో కూర్చోవాలి, వేళలో వేలు పెట్టుకోవాలి, కన్నులు మూసుకోవాలి, మౌనంగా కూర్చోవడం ప్రాక్టీస్ చేయాలి. మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో, మనసు ఎంత మౌనంగా ఉంటుందో అంత పవిత్రమవుతాం మనం. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలు, అనవసరమైన విషయాలు, అనవసరమైన మనుషులు, ఇటువంటి ఆలోచనల నుంచి మనం బయటపడతాం. ఆ పరమాత్మతో మనం లయం అవుతాం. ఆ పరమాత్మను చూడగలం. ఆయనతో మనము డిస్కస్ చేయగలం. అంతటి శక్తి ప్రతి ఒక్కరికి ఉన్నది. మానవుడిగా జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి అంతటి శక్తి ఉంది. కాబట్టి ఇక్కడ రండి. గిరి ప్రదక్షిణ చుట్టూ 4200 సంవత్సరాలుగా ఇక్కడ ఎంతో మంది యోగులు, మహర్షులు, ఋషులు ఈడ గిరి ప్రదక్షిణ చేశారు. ఇక్కడే ఉండి వారు మరణించిన వారు కూడా చాలా మంది ఉన్నారండి. అంటే మరణించిన వారు అని మనం చెప్తాము, కానీ వారు సమాధి అయిన వారు అనేసి ఈ ఆధ్యాత్మిక భాష చెప్తుంది. కాబట్టి ఇక్కడ సమాధి అయిన వారు దగ్గర దగ్గర 3.5 లక్షల మంది మహాయోగుల యొక్క సమాధులు ఈ అరుణాచలంలో ఉన్నది, కొండ చుట్టూ. అందుకోసమే కాళ్ళకు చెప్పులు వేసుకోరాదు, కాళ్ళకు షూ వేసుకోరాదు, కాళ్ళకు సాక్సులు వేసుకోరాదు. ఈ కొండ మరగత కొండ, ప్రపంచంలోనే అతి పురాతనమైన కొండ. కాబట్టి ఈ కొండ చుట్టడం అంటే ప్రతి ఒక్కరూ చూడండి, ప్రతిరోజు మినిమం 20,000 మంది వస్తున్నారు అరుణాచలంకు. అలాగే శనివారం ఆదివారాలలో శుక్ర శని ఆదివారం ఈ 3 రోజుల్లో కలిపి మనకు 3 లక్షల మంది వస్తున్నారు. ఇలాగే మనకు పౌర్ణమి రోజులలో మినిమం 5 నుంచి 8 లక్షల మంది వస్తున్నారు. ఇది కాకుండా మనకు చిత్రా పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, ఇటువంటి ముఖ్యమైన పౌర్ణమిలో 20 లక్షల మంది వస్తున్నారు మిత్రమా. ఎందుకు ఎంతమంది వస్తున్నారు? తర్వాత కార్తీక పౌర్ణమికి 40 లక్షల మంది తగ్గరు. ప్రతి సంవత్సరము 40 లక్షల మంది పాల్గొంటున్నారు ఈ కార్తీక పౌర్ణమి రోజు. అలాగే మనకు కార్తీక దీపం రోజు 80 లక్షల మంది పాల్గొంటున్నారు. ఇంతమంది ఎందుకు పాల్గొంటున్నారో తెలుసా అండి? ఇక్కడ అంతటి శక్తివంతమైన ప్రదేశము. ఇక్కడికి వస్తే జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలు తొలగుతాయి అన్నది నమ్మకం. కాబట్టి పౌర్ణమి రోజు మనం ఇక్కడికి వచ్చి ఈయన మనం ధ్యానం సాధన చేసి ఈ గిరి ప్రదక్షిణ కానీ చేస్తే మనకు ఏమొస్తుందంటే మంచి వనరులు సిద్ధిస్తాయి, మనకు కావాల్సినవన్నీ మనకు సమకూరుతాయి. అలాగే మనకు ఇంట్లో వసతులు కూరుతాయి. అలాగే భార్య పిల్లలు, ఈ యొక్క కుటుంబము అంతా కూడా ఈ చిన్న చిన్న ఆటంకాలు ఉంటే ఇవన్నీ తొలగుతాయి. కానీ అమావాస్య రోజు కానీ వచ్చారనుకోండి, అమావాస్య రోజుకు మన జన్మకు దగ్గర సంబంధం ఉంది. అమావాస్య రోజు, అమావాస్య ముందు 2 రోజులు, అమావాస్య తర్వాత 2 రోజులు, మొత్తం 5 రోజులు. ఈ 5 రోజులు మనకు కర్మరాహిత్యానికి మూలం. ఈ కర్మభూమిలో 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మ తీసుకున్న మనము ఈ కర్మభూమిలో జన్మ తీసుకున్న మనము ఈ కర్మల నుంచి తొలగించుకునేకే జన్మ తీసుకున్నామా అన్నది గుర్తుంచుకున్న మిత్రమా. కాబట్టి ఈ కర్మల నుంచి బయటపడాలి అంటే మనము తప్పనిసరిగా ఆ సమయంలో ఇక్కడికి రావాలి. ఎందుకు రావాలి అంటే ఇంతమంది మహాయోగుల యొక్క ఎనర్జీస్, వారి యొక్క బ్లెస్సింగ్స్ మనకు లభిస్తుంది. మహాయోగుల యొక్క సమాధుల దగ్గర ఎంతో శక్తి ఉంటుంది. మనం ఏం కోరుకుంటే అది సిద్ధిస్తుంది. అలాగే మన కర్మలను, మన కష్టాలను తొలగిస్తుంది. మీరు రావడం ఎంత ముఖ్యమో మీరు 10 మందికి తెలిపించి పంపించడం అంత ముఖ్యం. కాబట్టి మీరు వస్తే ఈ జన్మలో చేసుకున్న కర్మలు తొలగుతాయి. కానీ మీరు 10 మందిని పంపితే 7 జన్మల కర్మలను మీరు తొలగించుకోవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి మిత్రమా, మీరు రావాలి. మీకు తెలిసిన వారికి, ప్రతి ఒక్కరికి, కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పండి, పంపండి. మీకు అంత ఫలితం సిద్ధిస్తుంది. నమ్మకం అన్నది మీ మీద ఉంచండి. ధ్యానం సాధన అన్నది మీపై మీరు పెంచుకోండి. అలాగే మీరు ముక్తిని పొందాలి అనుకున్నా, మోక్ష సిద్ధి పొందాలన్నా, భగవంతుని యొక్క కృపా కటాక్షం కావాలన్నా, ఆయన యొక్క ఆశీర్వాదం మనకు కావాలన్నా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అరుణాచలంకు రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎత్తని